ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. ఫస్ట్ 50 ఆర్డర్స్కి స్క్రీన్ మీద కనిపించే ఈ కూపన్ని వాడితే 50% డిస్కౌంట్ ఉంటుంది. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకి ఆనందం, మధ్యలో ఉన్న అలకి ఆరాటం, తీరం చేరని అలకి విషాదం, అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి హీనా ఖాన్. నేటి కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న ముఖ్యమైన జబ్బులలో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా సరే క్యాన్సర్ని పూర్తి స్థాయిలో నివారించే చికిత్స అయితే ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పొచ్చు. ఇక అమలులో ఉన్న చికిత్సలు చాలా ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా ఎంతో కష్టమైనవి కూడా. ఈ చికిత్స విధానాల ద్వారా క్యాన్సర్ని పూర్తిగా తొలగించిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, ఆహార విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఎక్కువగానే ఉంటాయి. ఇక మెయిన్ మ్యాటర్లోకి వస్తే, హిందీలో సూపర్ హిట్ సీరియల్ అయిన హే రిశ్తా క్యా కెహలాతా హే అనేది తెలుగులో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే పేరుతో డబ్బింగ్ చేయగా, ఆ సీరియల్కి ఇక్కడ కూడా మంచి గుర్తింపు రావడంతో హీనా ఖాన్కి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా నాగిని 5లో కూడా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇక అలా బిజీగా దూసుకుపోతున్న హీనా ఖాన్ తాజాగా తన సోషల్ మీడియాలో తనకి క్యాన్సర్ వచ్చిందని, అది 3rd స్టేజ్లో ఉందని వెల్లడించడంతో ఈమె ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. హీనా ఖాన్ ఈమె 1987 అక్టోబర్ 2న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి అస్లాం ఖాన్, తల్లి సల్మా. ఈమెకు అమీర్ ఖాన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఫ్యామిలీని పోషిస్తే, తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. హీనా ఖాన్ తన స్కూలింగ్ని శ్రీనగర్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న హీనా ఖాన్కి చిన్నప్పటి నుండి సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా ఇంట్లో తెలియకుండా ఇంటర్ చదివే సమయంలో కొన్ని రోజులు సంగీతం కూడా నేర్చుకుంది. ఇక అలా ఎప్పుడైతే BBA డిగ్రీని పూర్తి చేసిందో, తమ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఢిల్లీకి వెళ్ళి జాబ్ చేయాలనుకుంది. ఇక అలా 2007లో ఢిల్లీ వెళ్ళిన హీనా ఖాన్కి ఎంత ట్రై చేసినా ఒక్క జాబ్ కూడా దొరకలేదు. అలా ఆ తర్వాత గట్టిగా ట్రై చేయగా ఒక ఫ్రెండ్ సపోర్ట్తో కాల్ సెంటర్లో చేసే జాబ్ వచ్చింది. ఇక అలా ఆ జాబ్ చేస్తున్నప్పుడే 2008లో సోనీ ఛానల్ ఇండియన్ ఐడల్ అనే ప్రోగ్రామ్కి ఇండియాలో అన్ని చోట్ల ఆడిషన్ని ఆయోజించారు. అలా ఢిల్లీలోనూ ఆడిషన్ని నిర్వహించారని తెలుసుకున్న హీనా ఖాన్ తన టాలెంట్ని ఈ సింగింగ్ షో ద్వారా ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఆ ఆడిషన్ ఇవ్వగా, ఆ రౌండ్లో ఈమె సెలెక్ట్ అయ్యి ముంబైలో జరిగే మెయిన్ షోకి సెలెక్ట్ అయింది. ఇక ఈమె ఫ్యామిలీ కూడా హీనా ఖాన్కి సపోర్ట్ చేయడంతో జాబ్లో జాయిన్ అయిన 5 నెలలకే రిజైన్ చేసి ముంబైకి వెళ్ళింది. అలా ఇండియన్ ఐడియల్ షోలో హీనా ఖాన్ పార్టిసిపేట్ చేయగా టాప్ 30లో ఈమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక అలా సింగింగ్ షోనే నమ్ముకొని ఉన్న జాబ్ని కూడా వదిలేసినందుకు హీనా ఖాన్ పశ్చాత్తాపపడి వేరే దారి లేక తన ఫ్యామిలీ కోసం సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక పని చేసి బాగా డబ్బు పేరుని సంపాదించాలనుకుంది. అందుకోసం 15 రోజుల యాక్టింగ్ క్లాస్కి వెళ్ళి ఎక్కడ మూవీ ఆడిషన్స్ జరిగినా హీనా ఖాన్ అక్కడికి వెళ్తుండేది. ఇక అలా 6 నెలల వరకు ఎంత ట్రై చేసినా సినిమాల్లో చిన్న పాత్ర కూడా దొరకలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే స్టార్ ప్లస్ వారు ఏ రిశ్తా క్యా కెహలాతా అనే సీరియల్కి కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న హీనా ఖాన్ తన లక్ని సీరియల్స్లో పరీక్షించుకోవాలని ఆ ఆడిషన్లో పాల్గొనింది. ఇక ఆడిషన్ ఇచ్చే టైంలోనే ఆ సీరియల్కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన రాఖీ జైస్వాల్ హీనా ఖాన్ అందానికి ఫిదా అయి ఈమెను మెయిన్ లీడ్గా సెలెక్ట్ చేయాలనుకున్నాడు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక అమ్మాయికి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఛాన్స్ కావాలంటే ప్రొడ్యూసర్ లేక డైరెక్టర్ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. ఇక అలా హీనా ఖాన్ ఆడిషన్ ఇచ్చిన 2 రోజుల తర్వాత రాఖీ జైస్వాల్ నుండి కాల్ వెళ్ళగా ఈమెకి వేరే దారి లేక అతని టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోవడంతో ఆ సీరియల్లో హీనా ఖాన్కి మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ సీరియల్ 2009 జనవరి 12న స్టార్ ప్లస్లో టెలికాస్ట్ అవ్వగా మొదటి రోజు నుండే ఈ సీరియల్కి మంచి ఆదరణ లభించింది. దీంతో హీనా ఖాన్ రాఖీ జైస్వాల్తో రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ క్లోజ్గా ఉండేది. ఇక రాఖీ కోల్కతాకి చెందిన బిజినెస్ మ్యాన్ కొడుకవ్వడంతో తన డిగ్రీ పూర్తవగానే తమ బంధువుల అమ్మాయిన మిష్టితో పెళ్లి చేశారు. ఇదిలా ఉంటే రాఖీ జైస్వాల్కి సినిమాల్లో ఏదైనా సాధించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండడంతో బెంగాలీ సీరియల్స్ మూవీస్కి ఫైనాన్షియర్గా ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించేవాడు. అలా ఇతను చేసిన సీరియల్స్ మూవీస్ అన్నీ ఫ్లాప్ అవ్వడం, దీంతో బాగా నష్టం రావడంతో తన తండ్రి ఇకపైన రంగుల ప్రపంచం జోలికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా రాఖీ జైస్వాల్ మాత్రం ఇతని మాటల్ని వినలేదు. ఇక అప్పుడే కోల్కతాకి చెందిన రోమేష్ కలరా అనే డైరెక్టర్ హిందీలో హే రిశ్తా క్యా కెహలాతా హే అనే సీరియల్ చేస్తున్నట్లు రాఖీకి చెప్పి
అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా జాయిన్ అవ్వమని అడగడంతో రాకీ జైస్వాల్ అందుకు ఒప్పుకొని తన భార్యతో ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. అలా ఆ సీరియల్ ఆడిషన్ జరిగేటప్పుడే హీనా ఖాన్ని చూసిన రాకీ జైస్వాల్ ఆమె మీద మనసు పారేసుకున్నాడు. ఇక అలా హీనా ఖాన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయడంతో వీరిద్దరూ అప్పటి నుండి క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే వీరిద్దరి అక్రమ సంబంధం గురించి రాకీ భార్యకి తెలిసి ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టింది. అయినా అప్పటికే హీనా ఖాన్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రాకీ తన భార్య మాటల్ని పట్టించుకోకపోవడంతో భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా 2010 నుండి భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా ఉంటూ 2013లో విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో రాకీ జైస్వాల్ హీనా ఖాన్తో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేసి అప్పటి నుండి వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని పబ్స్, పార్టీస్, ఫంక్షన్స్ కి వెళ్తుండడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఇక ఆ సీరియల్ కి రోజు రోజుకి బాగా పాపులారిటీ రావడంతో అన్ని భాషల్లోనూ ఆ సీరియల్ ని డబ్ చేయగా అక్కడ కూడా హిట్ అయి హీనా ఖాన్ కి ఇతర సీరియల్స్ నుండి కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ రాకీ జైస్వాల్ మాత్రం హీనా ఖాన్ని ఇతర సీరియల్స్లో యాక్ట్ చేసేందుకు అనుమతించేవాడు కాదు. ఇదిలా ఉన్నప్పుడే ఆ సీరియల్ హీరో అయిన కరణ్ మెహ్రా హీనా ఖాన్తో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడనే విషయం తెలుసుకున్న రాకీ జైస్వాల్ ఆ సీరియల్ సెట్లోనే కరణ్ మెహ్రాని కొట్టి పెద్దగా గొడవలు జరగడంతో మెయిన్ ప్రొడ్యూసర్గా ఉన్న రాజాన్ షాహీ రాకీ జైస్వాల్ని ఆ సీరియల్ నుండి తీసేశాడు. ఇక అప్పటి నుండి ఆ సీరియల్ని వదిలేయమని హీనా ఖాన్కి కూడా రాకీ జైస్వాల్ ప్రెజర్ ఇవ్వడం మొదలెట్టాడు. ఇక అందుకు తోడు హీనా ఖాన్కి ఆ సీరియల్లో మెయిన్ హీరోయిన్ నుండి అమ్మ, అమ్మమ్మ, అత్త అనే పాత్రలు ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేయడంతో హీనా ఖాన్ కూడా 7 సంవత్సరాల తర్వాత 2016లో ఆ సీరియల్ నుండి తప్పుకోవాలనుకుంది. ఇక ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న హీనా ఖాన్కి రాకీ జైస్వాల్ బాంబేలో ఒక ఇల్లుని, శ్రీనగర్లో ఒక ఇల్లుని కొనిచ్చి లగ్జరీ కార్స్తో పాటు ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వడంతో హీనా ఖాన్ రాకీ జైస్వాల్ పెట్టిన షరతుల మీద ఇతర సీరియల్స్, మూవీస్లో యాక్ట్ చేసేది కాదు. ఎందుకంటే సినిమా, సీరియల్ ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి రాకీ జైస్వాల్కి బాగా తెలుసు కాబట్టి అందుకు అనుమతించలేదు. ఇక అలా వీరిద్దరూ 2017లో సీక్రెట్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ ఆ పెళ్లిని వీరు ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ వీరి పెళ్లి విషయం బయటపడితే భవిష్యత్తులో హీనా ఖాన్కి వచ్చే ఛాన్సులు కూడా రాకుండా పోతాయని ఇలా చేసిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు రాకీ జైస్వాల్ చెప్పినట్లు విన్న హీనా ఖాన్ పెళ్లి తర్వాత మళ్ళీ నటించాలనే ఆశ పుట్టడంతో అప్పటి నుండి కొన్ని రియాలిటీ షోస్ కి కంటెస్టెంట్ గా వెళ్లడం జరిగింది. అలా ఖత్రోం కి కిలాడి సీజన్ 8, బిగ్ బాస్ సీజన్ 11లో కూడా హీనా ఖాన్ పార్టిసిపేట్ చేసిన ఖత్రోం కి కిలాడిలో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షోకి వెళ్ళిందో అప్పటి వరకు హీనా ఖాన్ అంటే సీరియల్లో తన పాత్రలాగే అమాయకంగా ఉంటుందని జనాలందరూ అనుకున్నారు. కానీ ఆ షోలో ఈమె తన నెగిటివ్ షేడ్ ని బయట పెట్టడంతో ఈమె మీద జనాల్లో బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడింది. అందుకు తోడు ఆ షోలో శిల్పా షిండేతో ఎక్కువగా గొడవ పడి ఆమెను కార్నర్ చేయడంతో జనాల్లో శిల్పా షిండే మీద సాఫ్ట్ కార్నర్ పెరిగి బిగ్ బాస్ విన్నర్ అయ్యేలా చేసింది. ఇక అలా హీనా ఖాన్ బయటికి రాగానే బిగ్ బాస్ షో ఒక బ్యాడ్ షో అని, అందులో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ఎడిట్ చేసి చూపించడం వల్లే ఈ రోజు తను జనాల్లో నెగిటివిటీని ఎదుర్కొంటుందని చెప్పినా అప్పటికే హీనా ఖాన్కి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఈ నెగిటివిటీతోనే ఈమెకు కసౌతీ జిందగీ కే అనే సీరియల్లో నెగిటివ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ మొదట్లో బాగా రన్ అయినా కూడా హీనా ఖాన్కి నెగిటివ్ క్యారెక్టర్ చేయడం ఇష్టం లేక సీరియల్ మధ్యలో నుండే తప్పుకుంది. ఇదిలా ఉంటే హీనా ఖాన్తో ఏక్తా కపూర్కి ఏర్పడిన మంచి పరిచయం కారణంగా నాగిని సీజన్ 5లో హీనా ఖాన్కి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక రాకీ జైస్వాల్ మాటల్ని కాదని హీనా ఖాన్ ఇండస్ట్రీలోకి రావడంతో అప్పటి నుండి అతను ఈమెకు ఆర్థిక సహాయం చేయడం మానేశాడు. దీంతో హీనా ఖాన్ రాకీ జైస్వాల్కి విడాకులు ఇచ్చి తన సత్తా ఏంటో చాటుకోవాలని స్మాల్ స్క్రీన్ ని వదిలేసి సినిమాల్లో నటించాలనుకుంది. దీంతో హీనా ఖాన్ హ్యాక్డ్, అన్లాక్, విష్ లిస్ట్, లైన్స్ అనే బి గ్రేడ్ మూవీస్లో నటిస్తూ షిండా షిండా నో పాపా అనే పంజాబీ మూవీలో కూడా నటించిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా ఈ మూవీస్ అన్నింటికి తనే కో ప్రొడ్యూసర్గా చేయడంతో ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అయి హీనా ఖాన్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందనే చెప్పొచ్చు. దీంతో వేరే దారి లేక హీనా ఖాన్ మళ్ళీ రాకీ జైస్వాల్తో ప్యాచప్ అయి వీరిద్దరూ కలిసి లైఫ్ని లీడ్ చేస్తున్నా వీరి మ్యారిటల్ స్టేటస్ని ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. ఇక ఇదే సమయంలో హీనా ఖాన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనే వార్తలు ఉన్నట్టుండి మీడియాలో వైరల్ అవ్వడంతో పబ్లిసిటీ కోసమే ఇలాంటి స్టంట్ చేస్తున్నారని కొంతమంది అనుకున్నా ఆ తర్వాత హీనా ఖానే స్వయంగా సోషల్ మీడియాలో తనకి 3rd స్టేజ్ క్యాన్సర్ ఉందని చెబుతూ తన ఫ్యామిలీ సపోర్ట్తో ఆ క్యాన్సర్ని జయించి మరింత స్ట్రాంగ్గా వస్తానని ఈమె పోస్ట్ చేయడంతో అతి కొద్ది సమయంలోనే ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇక హీనా ఖాన్కి మాత్రమే కాకుండా గతంలో నటి హంసనందిని, మమతా మోహన్ దాస్, మనీషా కొయిరాలా, సొనాలి బింద్రే, గౌతమి, మహిమా చౌదరి అనే నటీమణులు క్యాన్సర్ బారిన పడినా వాటిని జయించి మళ్ళీ తమ పనుల్లో బిజీ అయ్యారని చెప్పొచ్చు.
ఏదేమైనా హీనా ఖాన్ త్వరలోనే కోలుకొని మళ్ళీ సీరియల్స్లో తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఫోక్స్, బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. మనొక్కరికే బాధలున్నట్లు తెగ బాధపడకూడదు. చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారనే విషయం తెలుసుకోవాలి. ఇది ఫోక్స్ నటి హీనా ఖాన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. బేబర్ టీ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్స్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.